నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను, దేవుడి దయ వల్ల. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. డిప్రెషన్ అనే సమస్యతో జెండర్‌తో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. డిప్రెషన్ మా పిల్లలు మరి అది ఫ్యాషన్‌గా చెప్తున్నారా? నిజంగానే డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? డిప్రెషన్ అనుకోవచ్చు, యాంగ్జైటీ అనుకోవచ్చు, లేకపోతే ఒక స్టెబిలిటీ లేకపోవటం అనుకోవచ్చు. ఇట్లా మెంటల్‌గా సఫర్ అయ్యేటటువంటి పరిస్థితి చాలా మందికి ఉంది. స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయలేకపోవటం. స్ట్రెస్‌లెస్‌గా ఎవరు ఉండరు. ప్రతి ఒక్క జీవి కూడా స్ట్రెస్‌తోనే ఉంటుంది. బట్ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది కదా! మరి ఎట్లా అండి ఈ డిప్రెషన్‌ని ఎట్లా మనము తగ్గించుకోవచ్చు? ఎట్లాంటి రెమెడీస్ చేస్తూ డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు? సో డిప్రెషన్ నుంచి బయటపడాలి. డిప్రెషన్ అంటే బేసిక్‌గా దీనికి మెయిన్ రీజన్ రెండే ఉంటదండి డిప్రెషన్‌కి. ఒకటి గురువు, ఒకటి రాహు. డిప్రెషన్ కూడా రాహువేనా? అవునండి. ఎక్కడ గురు పనిచేయడం మానేస్తాడో క్లారిటీ పోయి మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. దాన్ని 10 రెట్లు రాహు తీసుకుపోతాడు. ఓకే. సో ఇల్యూషన్స్ కి కూడా ఆయనే కదా, ఆయనే కారణం. లేని దాన్ని ఏదో ఫీల్ అయిపోయి కదా డిప్రెస్ అవుతాం. సో ఏమవుతుందంటే గురువు రాహు ఎదురెదురుగా ఉంటారు. మన వాస్తు శాస్త్రంలో కూడా తీసుకుంటే నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అంటారు. సో ఈ గురువు రాహులు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఏది ఇల్యూజన్, ఏది క్లారిటీ అనేది. సో ఎప్పుడైతే మనము క్లారిటీ పోతుందో ఇల్యూషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఏ మనిషికైనా పని చేయడం మానేసి ఇంట్లో కూర్చుంటే చెడు వ్యసనాలకే మగవాడు అనేది అలవాటు అవుతాడు. అది తెలిసిన విషయం అందరికీ. ఎన్నో జనరేషన్స్ నుంచి చూస్తున్నాం. అందుకని మగవాడిని రోజు పని చేయాలి అంటారు. సో ఇక్కడ కూడా డిప్రెషన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మనిషి ఫెయిల్ అవుతాడో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తాడు. ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటంటే ఆ క్లారిటీ మిస్ అవ్వడం. సో కరెక్టే కదా. ఎప్పుడైతే క్లారిటీ తప్పుద్దో కష్టపడుతూ ఉంటాడండి ఒక మనిషి 18 గంటలు. నేను చూశాను ఒక అబ్బాయిని 18 గంటలు రోజు కష్టపడుతున్నాడు. కరెక్ట్ ఎగ్జామ్ టైంకి ఒక వారం ముందు చదవడం మానేశాడు. డిప్రెషన్లోకి వచ్చి కంపారిజన్ చేసుకొని వేరే అతనితో, వాడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు తక్కువ మార్కులు వస్తున్నాయని కంపారిజన్ చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చదవడం మానేశాడు. మొత్తం వేస్ట్ అయిపోయింది. సంవత్సరం అంతా చదివింది, ఎగ్జామ్కి వారం ముందు చదవలేదు. పాస్ అయ్యాడు, అది వేరే విషయం. టాప్ 3లో రావాల్సింది ఎక్కడికో దూరం వెళ్ళిపోయాడు. సో ఈ డిప్రెషన్ అనేది చాలా క్రిటికల్ సమస్య. ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది మనిషికి. ఈ మధ్య డిప్రెషన్ బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా మందికి డబ్బు ప్రాబ్లం ఉంది. డబ్బు ప్రాబ్లంతోనే డిప్రెషన్ అనే దానికి అది ఎన్రూట్ చేస్తుంది. ఈ డబ్బు ప్రాబ్లం ముందు లేదు. 30 ఇయర్స్ బ్యాక్ ఇల్లు గడిచిపోయేది. అవును, ఏదో రకంగా చదువుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు. ఎందువల్ల? ఒకటి, కాలం మారింది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్లారిటీ మిస్ అవ్వడం. కాలమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే కాలం మారింది, డిప్రెషన్ వచ్చింది. 97 ముందు వేరు, 97 నుంచి 27 వేరు. ఈ 30 ఇయర్స్ మనిషి టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ ఉంటుంది. నెక్స్ట్ 30 ఇయర్స్ మళ్ళీ వేరే ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయగలుగుతాడు మనిషి. 50% డిప్రెషన్ ఉన్న 50% క్లారిటీ ఉంటుంది. ఈ 30 ఇయర్స్ ఏదైతే ఉందో మనిషి కొంచెం అర్థం చేసుకోవాలి, సిచ్యువేషన్ని మేనేజ్ చేయాలి. కాలమానే పరిస్థితి అంటారు కదా, మనం అడ్జస్ట్ అవ్వాలి దానికి. సో మనం ఒక చిన్న రెమెడీ చేసుకోవాలి ఈ డిప్రెషన్ ని దూరం చేసుకోవడానికి. కొంతమంది తలుపులు లాక్ వేసుకుని కూర్చొని ఉండడం, అసలు బయటికి రాకపోవడం, సన్ని ఫేస్ చేయకుండా చాలా రోజులు ఉండిపోయాడండి రూమ్ లో అని అంటే భయం వేస్తుంది. భయానకం అది నిజంగా కదా. అది కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ దానికి కూడా పనిచేస్తుందా? చేస్తుందండి. ఏం చేయాలి? సో మనము ఫస్ట్ గురుబలం బాగా పెంచాలంటే ముందు రాహుని పక్కకు నెట్టాలి. నెగిటివ్ శక్తుల్ని బయటికి తీస్తే తర్వాత పాజిటివ్ శక్తులు మెల్లిమెల్లిగా పైకి వస్తాయి. సో ఫస్ట్ మనం నెగిటివ్ని అవాయిడ్ చేయాలంటే బ్యాడ్ రాహు ఇంపాక్ట్స్ని చిన్న
ఒక చిన్న బ్యాగ్లో మినుములు మరియు ఆవాలు వేసి మనం ఇక్కడ బెల్ట్ కట్టుకోవచ్చు, లేకపోతే లోపల మొలతాడు కూడా కట్టుకోవచ్చు. సో అది ఏంటంటే మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, చిన్న ఏదైనా క్లాత్ లో కూడా చేసుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. మినుములు అంటే గుండు మినప్పప్పు. ఎస్, గుండు మినప్పప్పు, బద్ద కాదు, మ్మ్. గుండు మినప్పప్పు ఏదో ఒకటి. మినుములు అంటే ఏ మినుములు అనేది? మినుములు అంటే జనరల్ గా మొత్తం గుండు అయితేనే మినుములు. మినుములు ఓకే, బద్దలు వేరే. ఓకే రైట్, మినుములు గుండు ఓకే. సో ఇది కట్టుకుంటే చాలా మంచిది. ఎంతో కొద్దిగా రాహు సపోర్ట్ ఉండి ఇప్పుడు దాకా ఎంతైతే నెగిటివ్ చేశాడో స్లోగా బ్యాలెన్స్ చేసి న్యూట్రల్ దిశలోకి తీసుకొచ్చి నెగిటివ్ ఆలోచనలు దూరం చేసి ఆ డిప్రెషన్ స్టేట్ని కొంచెం మనిషికి మైండ్ పనిచేసేటట్టు చేస్తాడు, వదిలేస్తాడు అనమాట మనిషిని. వదిలేస్తే అప్పుడు గురువు ఎంటర్ అయ్యి పిక్చర్లో పాజిటివిటీ, ఎన్లైటన్మెంట్ జరిగి మనిషి దారిలోకి వచ్చి క్లారిటీకి వచ్చి పనిచేయడం మొదలెడతాడు. ఎంత అండి దానికి పరిణామం ఏమైనా ఉందా? ఎంత మినపప్పు, ఎంత ఆవాలు? ఏం లేదండి, తక్కువలో తక్కువ, కొంచెం మీకే డిస్టర్బెన్స్ లేకుండా తక్కువలో తక్కువ పెట్టుకుంటే చాలా మంచిది. మెయిన్ గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్య చాలా ఎక్కువ మందికి డిప్రెషన్ అనేది విపరీతంగా ఉందండి. చాలా ఎక్కువ మందికి ఉంది. ఎస్పెషల్లీ ఇది ప్రతి నెల ఫైనాన్షియల్ గా ఎవరైతే అడ్జస్ట్ చేయలేరో డిప్రెస్ అయిపోతారు. క్యాష్ లిక్విడిటీ అనేది ఆగ్నేయం. ఇప్పుడు మనం ఆగ్నేయంలో క్యాష్ ఫ్లో అండ్ లిక్విడిటీ అనేది కంట్రోల్ చేస్తుంది. క్యాష్ ఫ్లో అండ్ లిక్విడిటీ ఈ ఆగ్నేయంలో ఉంది. ఆగ్నేయంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా నీళ్ళ బిందెలు పెట్టేయడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్రెనైట్ వచ్చిన తర్వాత బ్లాక్ కలర్ పెట్టకూడదు. ఆగ్నేయంలో గ్రెనైట్స్ అన్ని బ్లాక్ కలర్ వస్తున్నాయి. బ్లాక్ అనేది పెట్టకూడదు. స్టవ్ పైన ఉండేటటువంటి ఆ బండ మీద స్టవ్ పెడతాము, అది బ్లాక్ ఉండకూడదు. కానీ ఇప్పుడు ప్రతి చోట బ్లాకే ఉంది. ఏ కలర్ ఇస్ ప్రిఫరబుల్? ఎనీ కలర్ ఇస్ ప్రిఫరబుల్ బట్ నాట్ బ్లాక్. గ్రీన్ ఇస్ ప్రిఫరబుల్ ఎనీ డే. కానీ కాలమాన పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి చోట బ్లాకే వస్తుంది. వైట్ కూడా చాలా మంది ఆప్ట్ చేస్తారు. వైట్ అయినా గ్రీన్ అయినా ఓకే, నాట్ బ్లాక్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ గ్రీన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాలమాన పరిస్థితి ఏం చేస్తుంది అంటే బ్లాకే తీసుకొస్తుంది. అలా ఉంది టైము. మనిషి స్ట్రెస్ లో ఉండాలి, డిప్రెషన్ లో ఉండాలి కాబట్టి అక్కడ బ్లాకే పెడుతుంది. డబ్బులు ఉంటాయి కానీ క్యాష్ లిక్విడిటీ ఆ నెలకి సరిపడేంత ఉండదు. దానికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి కూడా ఇది మీరు చెప్పిన రెమెడీ ఆగ్నేయంలో వాటర్ పెట్టొద్దు. స్టవ్ కింద కుదిరితే గ్రీన్ కలర్ స్టోన్ పెట్టుకోండి, చాలా మంచిది. నేను చెప్పిన రెమెడీ కూడా చేయండి. ఇంకోటి కాలమాన పరిస్థితి కూడా అలా ఉందండి. మీరు గ్రీన్ స్టోన్ పెట్టుకున్నా కూడా మొత్తం బండనైతే కవర్ చేయలేం కదా. కాలమానం కూడా కుదిరినంత వరకు మీ డిప్రెషన్ అనేది తగ్గి ఎంతో కొంత క్లారిటీ వచ్చి అర్థమవుతుంది. ఇప్పుడు మగవాళ్ళు అంటే మొలతాడు ఉంటుంది, లేకపోతే బెల్ట్ ఉంటుంది. ఆడవాళ్ళు ఎలా కట్టుకోవాలి? ఆడవాళ్ళకి కూడా ఈ డిప్రెషన్ ప్రాబ్లం ఉంది కదా. ఆడవాళ్ళు ఏముందండి, మామూలుగా అడ్జస్ట్ చేసుకోవడం. పిన్నిస్ ఉంటది కదా, పిన్నిస్తోనో లేకపోతే ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే దానికి బెల్ట్ ఏదో రకంగా దాన్ని మెళ్ళ వేసుకోవచ్చా? ఓన్లీ లేదు, అక్కడే నడుము దగ్గర ఏదో రకంగా మీరు కట్టుకోండి. ఇప్పుడు నడుము భాగంలో ఉండాలి, నడుము భాగం ఏదో రకంగా చేసుకోండి. ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేసుకోవాలి. సో ఏదో రకంగా డిప్రెషన్ అయితే దూరం అవుతుంది, చేసుకోవండి అని చెప్తాను నేను. కుదిరితే స్టవ్ కింద గ్రీన్ బండ పెట్టుకోండి. గ్రీన్ బండ పెట్టుకుంటే చాలా మంచిది. గ్రీన్ కలర్ చిన్న టైల్ అంతే. ఆ కరెక్ట్ మీ మెయిన్ పొయ్యి ఏదైతే ఉంటుందో దాని కింద గ్రీన్ కలర్ బండ పెట్టుకోండి చాలు. పెట్టుకోండి, చాలా మంచిది. నార్త్ ఇండియాలో ఈ మధ్య చాలా ఫేమస్ అండి ఈ రెమెడీ. చాలా ఫేమస్, విపరీతంగా చేస్తున్నారు. చాలా మందికి కలిసి వచ్చింది కూడా. డిప్రెషన్ అనేది పాన్ నార్త్ ఇండియా మొత్తం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో అయితే ఈ రెండు రాష్ట్రాల్లో చాలా ఫేమస్, విపరీతంగా నడుస్తుంది. మెయిన్గా అయితే మధ్యప్రదేశ్లో అయితే టాప్లో ఉందండి ఇప్పుడు. ఈ నాగ్పూర్, రాయ్పూర్ దీని దగ్గర బాగా నడుస్తుందండి. బాగా ఫేమస్ అయ్యి రెమెడీ పాన్ ఇండియా అక్కడ నుంచి వచ్చింది. రైట్, బ్యూటిఫుల్ గా డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసి కొంతమందికి చాలా నామోషిగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతుంటారు. అంటే ఏమైనా మేము మెంటల్ క్యాండిడేట్స్ అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చెప్పి బాగు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ని ఫాలో చేసుకుని దాని నుంచి కొంతలో కొంతైనా బయటపడి డెఫినెట్గా దాని తర్వాత ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయని వాళ్ళు, లేకపోతే అవసరం లేదు సైకియాట్రిస్ట్ అంటేనే నిజంగా చాలా భయపడిపోతారు యాక్చువల్గా.
డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి రెమెడీ చాలా బాగుంది. డెఫినెట్ గా మన వాళ్ళకు యూజ్ అవుతుంది ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే. నమస్తే.